ఒక ఆయనకి ఇంటికి రాగానే ముందు బ్యాగ్ అవన్నీ పక్కన పడేసి కాసేపు మ్యాచ్ చూడడము క్రికెట్ చూడడం వచ్చేసి అప్పుడు లేచి సర్దుకుంటాడు ఇల్లంతా. ఒక ఆవిడ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ముందు ఇల్లంతా సర్దేశాక రిలాక్స్ అవ్వదు. ఇద్దరికి సర్దడం కామన్, రిలాక్స్ అవ్వడం కామన్. కానీ ఇది ముందు అది వెనక. కానీ ఇంటలెక్చువల్గా ఎలా వస్తుంది, ఇంటికి రాగానే ఏం మనిషినా సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి టీవీ చూస్తూ కూర్చుంటాడు అని కూడా వస్తుంది. ఒక్కొక్క పద్ధతి వేరే, కానీ మనుషులు చెడ్డ కాదు. కానీ ఇక్కడ మనుషుల్ని చెడ్డ చేసేసుకుని నీకు ఇంతే, నీకు తెలివి లేదు, బుద్ధి లేదు అని చేస్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ని భూతద్దంలో చూస్తూ పెద్దవి చేసేస్తారు. అండ్ అది నువ్వు సాల్వ్ చేయలేదు కాబట్టి నీకు నా మీద గౌరవం లేదు అన్నట్టుగా తయారు చేస్తాను. కనీసం ఇన్ని రోజుల నుంచి చెప్తున్నానండి, ఆ మాత్రం చేయలేదా నా కోసం అని మొదలు పెడతాను. ఆ ఒక్క విషయంలోనే నువ్వు గౌరవం పొందే అన్న అవసరం లేదు, మిగతా విషయాల్లో గౌరవం పొందు. ఆ ఒక్క విషయంలోనే ఫైట్లాడతారు. ఆ ఒక్క విషయం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఫోన్ వస్తే అండి నా మాట వినదు, అసలు పట్టించుకోదు అంట. వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నీకెందుకు ఆ గౌరవం అర్జెంటుగా? సింపుల్ చాలా, కానీ తేల్చుకోలేరు. అప్పటికప్పుడే నాకు వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే అండి అసలు మమ్మల్ని పట్టించుకోదండి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే పట్టించుకోదా? గివ్ దట్ రెస్పెక్ట్ టు హర్, గివ్ దట్. మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి హాయిగా వెళ్ళి అని చెప్పు కదా. సో ఆ అండర్స్టాండింగ్ వచ్చిన రోజున గొడవలు రావు, సమస్యలు రావు. ఎందుకు? ఇక్కడ ఏ గొడవ వచ్చినా ఓడిపోయేది ఎవరు? ఇద్దరు. ఆ పాయింట్ వచ్చిన రోజున అవును నేను అప్పు చేస్తే ఓడిపోయేది ఎవరు? ఇద్దరం. నేను గనక నా భార్యకి చెప్పకుండా ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే ఓడిపోయేది ఎవరు? ఇద్దరం అన్నది రావాలి. అలా వచ్చిన రోజున మా అమ్మ వచ్చి గొడవ పెడుతుంది, అత్త వచ్చి గొడవ పెడుతుంది, ఎవరున్నా మా ఇద్దరిని డిస్టర్బ్ చేసే పని మీరు చేయకుండా తోస్తారు పక్కకి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా పవర్ఫుల్ దట్ మేమిద్దరం ఒక టీం కదా, మేము గొడవ పడితే ఏమొస్తుంది అనేది ఎప్పుడైతే మైండ్కి వచ్చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. ఈ ఒక్క పాయింట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా గొడవలు పడుతుంటే గుర్తుపెట్టుకోవాలి, మీ ఇద్దరు ఒక టీంలో ఆడండి. అప్పుడు ఆపోజిట్ టీంలో ఎవరు ఎలాంటి దాడి చేస్తున్నా యూ టుగెదర్ కెన్ ఫైట్. ఎప్పుడైతే అది అర్థం కాదో, నువ్వు అక్కడ వాళ్ళతో అట్లా మాట్లాడతావా అని, నువ్వు ఇట్లా మాట్లాడతావా అని వీళ్ళు గొడవపడి సపరేట్. వీళ్ళ గొడవల మధ్యలో అబ్బాయి ఫ్యామిలీని అమ్మాయి, ఆ అమ్మాయి ఫ్యామిలీని అబ్బాయి తిట్టుకోవడం కూడా చూస్తాం. చాలా కామన్గా, చాలా చాలా కామన్గా తిట్టుకుంటారు. ఎందుకు అంటున్నానంటే వాళ్ళందరికీ ఒక్కొక్క ఈగో మాట్లాడుతుంటారు. సో అందుకని ఇక్కడ నీ మనసు నీ ఈగో ద్వారా మాట్లాడుతోంది. ఇది ఎటూ తేలని విషయం. నేను చూశానండి ఒక ఫ్యామిలీని, వాళ్ళు గత 12 yearsగా ఒకే పాయింట్ మీద గొడవ పడుతున్నారు. 12 yearsగా సింపుల్. అప్పుడెప్పుడో ల్యాండ్ ఇస్తా అన్నారు, మ్యారేజ్ అయ్యాక ఆ అబ్బాయికి ల్యాండ్ ఇస్తా అన్నారు, 100 గజాల ల్యాండ్ ఇవ్వలేదు బై సమ్ రీజన్స్. వాళ్ళు ఇవ్వని కారణంతో పాటు బాగా ఈయన మీద అరిచారు. అది అయిపోయి సీన్ 12 ఏళ్ళు అయింది. వీళ్ళు అట్లా గొడవ పడుతూనే ఉంటారు. గొడవ మళ్ళీ అదే, ఆ ల్యాండ్ అప్పుడు ఇచ్చారా, అప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు మీ వాళ్ళకని గొడవ పడతారు. 12 ఏళ్ల నుంచి ఆ గొడవ అవుతుందంటే ఇంక ఇప్పుడు తేలదు కదా. దాన్ని ఆ పుండుని నొక్కి 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 పుండులాగా మార్చుకునే కంటే సరే అయిపోయింది, వాళ్ళకి బుద్ధి ఎలా ఉంది, నేను నా భార్యతో గొడవపడే ఏం లాభం, నా భార్యకి అది ఇష్టమేమో, పోనీ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అనే దాంట్లోకి వెళ్ళిన రోజున లైఫ్ విల్ బీ మచ్ మోర్ బ్యూటిఫుల్.